అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. శివుడు, విష్ణువు ఈ ఇద్దరు దేవతల గురించి మనకు తెలిసిందాని వెనక ఉన్న ఒక అద్భుతమైన, లోతైన రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివుడు, విష్ణువు అనగానే సాధారణంగా మనకేం గుర్తొస్తుంది? ఇద్దరు వేర్వేరు దేవుళ్ళు. ఒకరు కైలాసంలో ఉంటారు, మరొకరు వైకుంఠంలో. ఒకరు లయకారుడు, ఇంకొకరు స్థితికారుడు. కాని అసలు నిజమిది కాదంటే, అసలు సత్యం తెలిస్తే బహుశా మనం దేవుణ్ణి చూసే దృక్పథమే మారిపోతోందేమో. మన పురాణాల్లోనే ఒక చాలా శక్తివంతమైన మాట ఉంది. శివుని హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు. ఇదేదో మాట వరసకు చెప్పింది కాదు, ఇది ఒక మహారహస్యం. మన అన్వేషణకు పునాది ఇదే. దీని అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఆ రహస్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చాలా సింపుల్. శివుణ్ణి సృష్టికి మూలమైన ఒక సంపూర్ణ నిశ్శబ్దంగా ఊహించుకోండి. అంటే ఏ కదలికా లేని ప్రశాంతత. మరి విష్ణు? ఆ నిశ్శబ్దం నుంచే పుట్టిన మొట్టమొదటి కదలిక, ఆ చలనమే విష్ణువు అన్నమాట. ఆలోచించండి, నిశ్శబ్దం లేకపోతే చలనానికి విలువే లేదు. అలాగే చలనం లేకుండా నిశ్శబ్దానికి ఉనికే లేదు. అవి రెండూ విడదీయలేనివి. ఇది ఇంకా తేలికగా అర్థం కావాలంటే ఒక మంచి ఉదాహరణ తీసుకుందాం. నీటిని తీసుకోండి. అదే నీరు గడ్డకట్టి మంచుగడ్డగా మారినప్పుడు ఎలాంటి కదలిక లేకుండా స్థిరంగా, నిశ్చలంగా ఉంటుంది. ఇది శివతత్వం. అదే నీరు కరిగి ప్రవాహంగా మారినప్పుడు చలనంతో, శక్తితో ముందుకు వెళ్తుంది. ఇది విష్ణుతత్వం. చూసారా, మంచు, ప్రవాహం రూపాలు వేరుగా కనిపించినా రెండింటిలోనూ ఉన్న అసలు సారం మాత్రం నీరే. అలాగే శివుడు, విష్ణువు కూడా. అయితే ఇక్కడే మనందరికీ ఒక ముఖ్యమైన సందేహం వస్తోంది. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి హృదయంలో శ్రీమహాలక్ష్మి ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు అదే చోట శివుడు ఎలా ఉండగలడు? ఇది చాలా మంచి ప్రశ్న. దీనికి సమాధానం తెలిస్తే మనకీ విషయంపై ఇంకా స్పష్టత వస్తుంది. దీన్ని మనం ఒక ఆర్డర్లో చూద్దాం. లక్ష్మీదేవి అంటే శక్తి, ఎనర్జీ అనమాట. ఆ శక్తికి నిలబడటానికి ఒక ఆధారం కావాలి. ఆ ఆధారమే విష్ణువు. మరి ఆధారం ఎక్కడ్నుంచొచ్చింది? ఆ ఆధారానికి కూడా మూలమైన ఒక స్వచ్ఛమైన చైతన్యం ఉంటుంది కదా, ఆ మూల చైతన్యమే శివుడు. ఇది ఒకదానిమీద ఒకటి ఆధారపడిన పొరలు లాంటిది. చైతన్యం నుంచి ఆధారం, ఆధారం మీద శక్తి. చూసారా, అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అందుకే అంటారు, శివుడు అనే చైతన్యం లేకుండా విష్ణువు అనే ఆధారానికి ఉనికి లేదు. అలాగే విష్ణువు అనే చలనం లేకుండా శివుని ఉనికి మనకు తెలియదు. అంటే వాళ్ళిద్దరూ వేర్వేరు దేవుళ్ళు కాదు, అస్సలు కాదు. ఒకే ఒక పరమ సత్యానికి ఉన్న రెండు అద్భుతమైన రూపాలు, అంతే. ఈ బ్రహ్మాండ రహస్యం ఎక్కడో ఆకాశంలో లేదు, మన లోపలే ఉంది. మనలోనే ప్రతిక్షణం ఇది జరుగుతూ ఉంటుంది. ఎలాగంటారా? మన మనసులో ఎప్పుడూ ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి కదా, ఒక ప్రవాహంలా. ఆ చలనమే విష్ణుతత్వం. మరి శివతత్వం ఎక్కడుంది? ఆ వచ్చేపోయే వేల ఆలోచనల వెనుక వాటిని గమనిస్తున్న ఒక నిశ్శబ్దం మనలో ఉంటుంది కదా, ఒక సాక్షిలా, దేనితో కలవకుండా ప్రశాంతంగా ఉండే ఒక స్పృహ. ఆ చైతన్యమే శివతత్వం. నిజానికి మనమంటే ఆ ఆలోచనలు కాదు, వాటిని గమనిస్తున్న ఆ నిశ్శబ్దమే. అందుకే మనం శివుణ్ణి పూజించినా, విష్ణువును ఆరాధించినా, మనం ఏ దారిలో ప్రయాణించినా చేరే గమ్యం మాత్రం ఒక్కటే. మన లోపలున్న మూలాన్ని, ఆ ఏకత్వాన్ని తెలుసుకోవడమే అసలైన లక్ష్యం. అంటే నిజమైన మనల్ని మనం తెలుసుకోవడమన్నమాట. అందుకే దారులు వేరైనా చేరాల్సిన గమ్యం మాత్రం ఒక్కటే కదా.